రెండు హిట్లు పడ్డాయి. రెండు కూడా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ప్రదీప్ రంగనాథన్ న్యూ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దు అంటుంది కోలీవుడ్. ఎందుకంటే ఆ సినిమా మరికొద్ది రోజుల్లో రావడం లేదట. ఇది నిజంగా డ్యూడ్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూసే. ముందు లవ్ టుడే, ఆ తరువాత డ్రాగన్, రీసెంట్ గా డ్యూడ్. వరుస విజయాలతో సౌత్ ఇండియన్ సినిమాలో సెన్సేషన్ గా మారాడు ప్రదీప్ రంగనాథన్. ముఖ్యంగా ఇదే ఏడాది ప్రారంభంలో డ్రాగన్, దీపావళికి డ్యూడ్ రిలీజ్ చేసి హిట్స్ కొట్టాడు. ఇదే స్పీడ్ లో డిసెంబర్ 18న ప్రదీప్ రంగనాథన్ మరో చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ కావలసి ఉండగా ఇప్పుడు వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 18న రిలీజ్ కావలసి ఉండగా అక్టోబర్ 17కు వాయిదా పడింది. సేమ్ టైం డ్యూడ్ రిలీజ్ ఉండడంతో ఈ మూవీని పోస్ట్ పోన్ చేశాడు. ఇప్పుడు డిసెంబర్ 18 నుంచి కూడా ఈ చిత్రం పోస్ట్ పోన్ కానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14కు వ్యాలంటైన్స్ డే కానుకగా మూవీని రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.